పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. నేటి కార్యక్రమంలోకి విశేషంగా విచ్చేసినటువంటి నేటి అతిథులు డిఆర్జీ తాడేపల్లిగూడెం తెలుగు శాఖ అధ్యక్షులుగా వారు పనిచేస్తూ మనకి సుపరిచితులు. మన భావనా ప్రియ సాహిత్య కార్యక్రమాలు 2023లో జరిగినప్పుడు వారు మనకి విశేషమైనటువంటి వక్తగా మన కార్యక్రమాలకు విచ్చేసి అద్భుతమైనటువంటి 2 ప్రసంగాలు చేస్తున్నారు. అదే విధంగా వారు మా నాయన పాట అనేటువంటి ఒక వచన కవితా సంపుటిని వెలువరించడం ద్వారా వారి చక్కని అభ్యుదయపూర్వకమైనటువంటి వారి కళాన్ని, వారి స్వరాన్ని ఆ పుస్తక ముఖంగా వారు తెలుగు సాహిత్య లోకానికి వినిపించున్నారు. అటు కవిగాను, ఇటు సంప్రదాయ ప్రసంగాలలో నిపుణమతిగాను, తరువాత నిపుణులుగాను 75 పైగా పరిశోధక పత్ర సమర్పణ చేసినటువంటి పరిశోధకులుగాను వారు ప్రసిద్ధులు. వారిని ఈరోజు భావనాప్రియ సాహిత్య వేదికలోని సభ్యులైనటువంటి మనందరికీ సుపరిచితులైనటువంటి నయనాల వాణిశ్రీ గారు, వీరు పద్యంలోను వచనంలోను చక్కని అభ్యుదయ కవిత్వం వెలువరిస్తున్నటువంటి నేటి యువ రచయిత్రి. వారిని ఈరోజు ముఖాముఖి చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శంకర గోపాలయ్య గారికి, వారిని ఇంటర్వ్యూ చేయడానికి విచ్చేసినటువంటి నయనాల వాణిశ్రీ గారికి ఇరువురికి శుభ స్వాగతం తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు హవేల గారు. సభా సరస్వతికి నమస్కారం, గురువు గారికి ప్రణామాలు, మిత్రులు సాహితీవేత్తలందరికీ కూడా నా నమస్సులు తెలియజేస్తూ ఈరోజు శంకర గోపాలయ్య గారికి ముఖాముఖికి స్వాగతం పలుకుతూ ఆయన గురించి 2 మాటలు చెప్పి ముఖాముఖిలోకి వెళ్ళిపోదాం నేరుగా. యువ కవిత్వ కెరటం డాక్టర్ శంకర్ గోపాల్ గారు. ప్రస్తుతం ఆయన కొంత హవీలో చెప్పి ఉంది, డిఆర్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాడేపల్లిగూడెంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా, తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా ఆయన పనిచేస్తున్నారు. ప్రస్తుతం అని ఎందుకన్నానంటే, నాకు తెలిసి ఆయనది నడక కాదు, పరుగే. ఎందుకంటే ఆయన పుట్టింది 1984, అంటే 41 సంవత్సరాల్లో ఆయన ఎంత సాధించారంటే, మరి ఇక మన కళ్ళ ముందే ఏ పొజిషన్ కి వెళ్తారు అనేది మనం ఊహించలేం. అయితే ఈయన గురించి కొంత చూడాలంటే, ఈయన వివిధ యూనివర్సిటీస్ లో 75 పరిశోధనా పత్రాలు సమర్పించారు. ప్రసిద్ధ పత్రికలన్నిటిలోనూ కూడా వందల కొద్ది వ్యాసాలు, ఆకాశవాణి, దూరదర్శన్, అలాగే వివిధ వేదికలపై 100కు పైగా ప్రసంగాలు, అలాగే ప్రతిష్టాత్మక అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. అలాగే పదుల సంఖ్యలో పలు సాహితీ సంస్థల నుండి పురస్కారాలు పొందారు. మరో గొప్ప విషయం ఏంటంటే, 9th and 10th క్లాసులకి టెక్స్ట్ బుక్ లో కంటెంట్ ఎడిటర్ గా ఈయన బాధ్యతలు నిర్వహించారు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే ఈయన్ని యువ కెరటం అంటే సరిపోదు, ఒక సముద్రం అని మనం చెప్పుకోవచ్చు. అలా అనాలనిపిస్తుంది. ఇక ఆయన సాహితీ జీవిత విషయాలన్నీ కూడా ఆయన మాటల్లోనే వింటే బాగుంటుంది. కాబట్టి ఆయనకు ఆహ్వానం. శంకర గోపాలయ్య గారు, మరొకసారి మీకు నమస్సులు. మేడం నమస్తే. 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 మరి ఈయన నోటి నుంచే విందాం, ఈయన మాటల ద్వారానే అన్ని విందాం. సార్, మీరు అంటే ఒక ఆర్డర్లో బాల్యం నుంచి వద్దాం నెమ్మదిగా. మీరు బాల్యంలో అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అలాగే మీ నాన్నగారు వీధి భాగవత కళాకారుడు.
గా ఆయన యొక్క ప్రభావం ఏమిటి మీ మీద? అలాగే ఇతరుల ప్రభావం ఏమిటి అనేది మా 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 భావన ప్రియ సభ్యులతో పంచుకుంటే బావుంటుందని నా ఉద్దేశం. చెప్పండి. మన భావనా ప్రియ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్సులు. ఈ వేదికగా అటు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను మనం చాలాసార్లు కలుసుకున్నాం. 2-3 ప్రసంగాలు కూడా నేను చేస్తున్నాను. మన ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి మాది నెల్లూరు జిల్లా నాయుడుపేట గూడూరు మధ్యలో ఓజిల్ రాజపాలెం అనేటువంటి ఒక చిన్న ఊరు. నాయన నువ్వు వానాకాలం వాగు సాగినట్టు పద్యం పాడుతూ ఉంటే దాని మందలేదో సరిగా తెలియలేదు. పద్యం అంటే గట్టిగా రాగం తీయడమే అనుకున్నా. నీ గొంతులో పూజలోంచి జారుతున్న నీళ్లు మెలికలు తిరుగుతున్నట్టు పద్యం మెలికలు తిరుగుతుంటే ఎచ్చలకారుతనం అనుకున్నా. పద్యం అంటే జీవితం అని నీ పద్యాన్ని అగ్నిలో తగలబెట్టేదాకా తెలియలేదు. మా నాన్న ద్వారా ఉన్నటువంటి మహాభారత రామాయణ కథలు, చిన్న చిన్న కథలు ఇవన్నీ కూడా లోపల ఉండిపోవడంతో ఆ తర్వాత నేను 7th క్లాస్ 7వ క్లాస్ నాటికే నేను చిన్న చిన్న పోయిమ్స్ రాసేవాడిని. అవి ఏంటంటే నా పేరు గోపాలు, నాకు వచ్చాయ కోపాలు, నీకు పెడతా శాపాలు, అంతటితో డమాలు లాంటి పోయిమ్స్, ఏదో ఎర్ర డ్రెస్సు వేసుకున్న బామ, నువ్వంటే నాకెంత ప్రేమ లాంటి పోయిమ్స్ ఏవో రాసుకునేవాడిని. అయితే మా నాన్న చిన్నప్పుడు ఆయన ఎప్పుడైనా వీధి భాగవత పద్యాలు విపరీతంగా పాడేవాడు. అయితే వాటి అర్థాలు నాకేమీ తెలిసేటివి కాదు. వాటి అర్థాలు తెలియకపోయినా సరే ఆయన గట్టిగా పద్యాలు పాడేవాడు. రగడలని అంటే రగడ భాగవతంలో రగడ అనేటువంటి ఒక ఛందస్సు ఉంటుంది. దరువులని దరువు అని చెప్పేవాడు ఆయన. అలా ఆయన ఒక్కోసారి, అందుకే నేను ఒక పోయం రాసుకున్నాను. బాగొచ్చిన రాత్రి మా నాయన పాట పాడేవాడు. అందులో పారే నీటి గొంతుండేది. పాట పాడుతూ పాడుతూ ఎండుతున్న ఒరిగడ్డి స్వరంతో కన్నీళ్లు పెట్టుకునేవాడు. భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని ఎవరవని అడిగేవాడు. హఠాత్తుగా పాట నిలిపి అందుకునేవాడు. గుడ్లను మింగిన పాము కథ చెప్పేవాడు. గూడును కోల్పోయిన పిట్ట కథ చెప్పేవాడు. అప్పుడు ఆయన స్వరంలో ఉచ్చంలో ఎన్కౌంటర్లో మరణిస్తూ అరిచిన ఉద్యమకారుని కేక ఉండేది. రావే వర్షమా, పింఛం విప్పవే మేఘమా, ఒడ్లు దంచవే మేఘమా అంటూ ఒక జానపద గేయం అందుకునేవాడు. పాట వృత్తాలుగా అల్లుకునేది. అప్పుడు ఆ స్వరంలో ఉడుం పట్టు లాంటి కసి ఉండేది. ఒరే చిన్నోడా, యుద్ధాలు చేయాలంటే గదలక్కర్లేదు, గట్టి పరగచాలనేవాడు. ఆ మాటల్లో ఎంటు లాంటి గట్టిదనం ఉండేది. ఇక ఆ పూట కూటి మాటే ఉండేది కాదు. నిప్పు లాంటి స్వరపేటికలో వేడిగా నిట్టూరుస్తూ కలవరంగా నిద్రపోయేవాడు. అంటే పురాణ ఇతిహాసాల నుంచి, మహాభారత రామాయణాల నుంచి గ్రహించినటువంటి సారాన్ని మా నాన్న ఒక్కసారిగా అప్పుడప్పుడు సామాజికత వైపు తీసుకెళ్లి మాట్లాడేవాడు. ఈ ఆస్తులు ఎవరు అనేవాడు, ఈ భూమి ఎవరిది అనేవాడు, ఈ ఆకాశం అంటే ఒక తాత్విక చింతనలోకి వెళ్ళి మాట్లాడే సందర్భంలో అవన్నీ నాలో ఉండిపోయాయి. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ చేయడానికి అనంతపురం జిల్లా బుక్కపట్నం వెళ్ళాను. అక్కడ కూడా చిన్న కవితలు రాస్తూ ఉంటే ఆ సమీపంలోనే కొత్త చెరువు జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాజయ్య గారు, మేము కవిత్వం రాస్తున్నామని తెలిసి, మేమంటే నేను మరో మిత్రుడు రాసేవాడు అక్కడ టీచర్ ట్రైనింగ్ సెంటర్లో, జిల్లా విద్యా శిక్షణ సంస్థ బుక్కపట్నం పక్కనే పుట్టపర్తి ఉండేది. కొత్త చెరువులో ఆయన పనిచేసేవాడు. ఆయన మమ్మల్ని వెతుక్కుంటూ ఓ రోజు వచ్చి మీరేదో కవిత్వం రాస్తున్నారంట, వినిపించండి అన్నాడు. మేమేదో చిన్న వాక్యాలు వినిపిస్తే ఆయన మాలో ఏదో సరుకు ఉంది అనుకున్నాడు. వీళ్ళ దగ్గర సరుకు ఉంది, కాస్త విషయం ఉంది అనుకొని ప్రతి వారం మమ్మల్ని ఆయన ఇంటికి తీసుకెళ్లేవాడు. పుస్తకాలు ఇచ్చేవాడు, అధ్యయనం చేయమనేవాడు, కవిత్వం గురించి చర్చించమనేవాడు. అంటే ఆయన దగ్గర మేము మొట్టమొదట ఏది కవిత్వం కాదో తెలుసుకున్నాం. ఒకనొక సందర్భంలో మేము ఆయన ఇంటికి వెళ్ళలేని సందర్భంలో ఆయన మమ్మల్ని వెతుక్కుంటూ 4 కిలోమీటర్లు నడిచి మేము ఉండే రూమ్కి వచ్చి పుస్తకాలు ఎత్తుకొచ్చి మాకు పరిచయం చేసేవాడు, చర్చలు జరుపుకునేవాడు. అట్లాంటి సందర్భంలోంచి 2004లో కవిత్వం రాయడం మొదలుపెట్టింది. నేను 2021 వరకు పుస్తకం వేయలేదు. ఎందుకంటే రాసిన కవితలు ముందు మాకు నచ్చేటివి కాదు. పేపర్లో వచ్చేటివి, వార్తాపత్రికలు వచ్చేటివి, కానీ నచ్చేటివి కాదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను మళ్ళీ హై స్కూల్ టీచర్ అయ్యాను. బిఎస్సి ద్వారా పరీక్ష రాసి మళ్ళీ హై స్కూల్ టీచర్ అయ్యాను. 2016లో మళ్ళీ ఏపీపీఎస్సీ రాసి డిగ్రీ కాలేజ్ లెక్చర్ అయ్యాను.
అంటే 3 ఉద్యోగాలు అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నేను సాధించుకున్నాను. అప్పుడు చాలామంది నీకు 35 ఏళ్ల లోపే ఉన్నాయి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం వస్తుంది, నువ్వు పుస్తకమే అన్నారు. అయినా సరే నేను అవార్డుల కోసం పుస్తకం వేసేది లేదు. ఎవరన్నా ఇస్తే తీసుకుంటాం, వస్తే తీసుకుంటాం, అదే కానీ నేనేదో సాహిత్య అకాడమీ అవార్డు రావాలని ఇప్పటికిప్పటిగా పుస్తకం వేసే ఉద్దేశం నాకు లేదని చెప్పి 17 ఏళ్ల కవిత్వంలో కొన్ని వందల కవితలు రాస్తే 53 కవితలతోనే మానాయనపేట పేరుతో నేను ఆ వచ్చిన కవిత్వం వేసుకున్నాను. దీనికి ఈ మానాయనపాటకు చాలా అవార్డులు వచ్చాయి. అంటే మనం ఎట్లాంటి సందర్భంలో కవిత్వం అవుతాం, ఎలా కవిత్వం అవుతాం అంటే ఊరి జ్ఞాపకాలు, అక్కడ మనుషులు, ఇవన్నీ కూడా చిన్నప్పుడు విన్నటువంటి కథలు, ఇవన్నీ ఎక్కడో లోపల నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నప్పుడు హఠాత్తుగా వాక్యం పుడుతుంది. అంటే నేను తాజాతనం, చాలా మంది ఇప్పుడు రాసుకున్నటువంటి కవుల్లో కాస్త అభివ్యక్తి కొత్తగా ఉంది, తాజాతనం కొత్తగా ఉంది అని చెప్పే వరకు పుస్తకం వేయలేదు. అందుకే నేను రాసుకున్నాను, కవిత రాసుకున్నప్పుడు వానలో తడుస్తున్న చెట్టు లాంటి పరవశం, ఒంటి నిండా ఉరకలేస్తున్న నదీ తరంగాల ఉత్సాహం, మనస్సంతా పూల మొగ్గల చెమట ఆర్పుతున్న సీతాకోక చిలుకల రెక్కల చప్పుడు, గుండెల నిండా గింజలు దొరికిన పెట్ట కంటిలోని ఆనందం, తొలకరి చినుకులకు చేపపిల్ల చేస్తున్న తన్మయ తాండవం. కవిత రాస్తున్నప్పుడు మట్టి కింద దాగిన విత్తనంల మనో పరివాహకంలో పదాల కోకువ. ఒక్కోసారి కవిత రాస్తున్నప్పుడు నర నరాన ఎగిసిపడే నీలి సంద్రపు అలలు, రక్తంలో నిప్పు రవ్వల రవం, నేల కోసం నీటి కోసం పిడికిలెత్తిన జనం ఎర్రెర్రని వాక్యాలు రాయమంటూ ఈటులెక్కి పెడతారు. నిస్సహాయ నిర్లిప్త నిర్వేద ముఖాలతో వాక్యాల్లోకి తొంగి చూస్తారు. ఒక్కోసారి కవిత రాస్తున్నప్పుడు నేను అరణ్యమైపోతాను, వాక్యం వెదురు బొంగై నాకు గుచ్చుకుంటుంది. కవిత రాస్తున్నప్పుడు సమస్త భూగోళం నా చుట్టూ తిరుగుతుంది అని నేను నాయనపాటలో ఆ పోయం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక ఉద్వేగం నుంచి పుట్టినటువంటి కవిత్వానికి శాశ్వత స్థానం ఉంటుంది. మనం ఏదో కూర్చొని రాయాలంటే కవిత్వం రాదు. చిన్నప్పటి నుంచి విన్నటువంటి, చూసినటువంటి సంఘటనలు, దృశ్యాలు, అధ్యయనం చేసినటువంటి పుస్తకాలు మన లోపల తిరుగుతూ ఉంటాయి. ఒక సన్నివేశానికో ఒక సంఘటనకో మనం ఎప్పుడైతే సంధానం, మనకు ఆ సంఘటనకి, మనకు లేదా సమాజానికి, మనకు ఆ భావనకు ఒక సంధానం కుదిరినప్పుడు వాక్యం హఠాత్తుగా పొలకల చినుకులు రాలినట్టుగా వాక్యం పుడుతుంది. అట్లాంటి తాజాదనం ఉంది, కాస్త కొత్తదనం ఉంది, అభివ్యక్తి ఉందని ఇప్పటికీ చెప్పడానికి ఈ నేపథ్యం అంతా కారణంగా నేను భావిస్తాను. ఎంతో కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధిస్తారు, గవర్నమెంట్ జాబ్. ఆ ఒక ఉద్యోగం వచ్చిందంటే ఇంకా రిలాక్స్ అయిపోతారు, సాటిస్ఫై అయిపోతారు. అలాంటిది మళ్ళీ దానికి ముందు ఎలిమెంటరీ స్కూల్ టీచర్‌గా చేసి, హై స్కూల్, తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇదేనండి నేను ఇందాక చెప్పింది, ఇంది నడక కాదు పరుగు అని ఇందుకే చెప్పాను నేను. బావుందండి మీ నాన్నగారి గురించి, ఆయన ప్రభావం గురించి చక్కగా చెప్పారు. తర్వాత మీ వివాహం, ఇంకా మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్‌లో తెలుగు మీడియంలో చదివారు అని విన్నాం. దీని గురించి చెప్పండి, వివాహం గురించి. అంటే నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని కాబట్టి నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకు మామూలుగానే ఎదురయ్యే ప్రశ్న, మీ పిల్లలు మరి మీ స్కూల్లో చదువుతున్నారంటే నేను వాళ్ళకి సవాల్ విసిరేవాడిని. నా పిల్లలు నేను మీ ఊర్లో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా సరే నేను ప్రభుత్వ పాఠశాలను చదివిస్తాను అని చెప్పి, నేను 2008లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా వాకాడు మండలంలో ఒకటో క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు 85 మంది మేమిద్దరమే టీచర్లు. నేను 1, 2, 3 తరగతుల పాఠం చెప్తే 4, 5 తరగతులు వేరే ఆయన పాఠం చెప్పేవాడు. అంటే ఆ ఊరు కాస్త చైతన్యవంతమైన ఊరు. వాళ్ళు మమ్మల్ని తరచూ కలిసేవాళ్ళు, ప్రశ్నలు అడిగేవాళ్ళు, పిల్లలకు రాకపోతే అడిగేవాళ్ళు. అందువల్ల నేను ఇంత బాగా చెప్తున్నప్పుడు నా పిల్లలను కూడా, వాళ్ళ పేద పిల్లలు, మనకు జీతాలు వస్తున్నాయి కాబట్టి నేను తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చదివించాలనే ఉద్దేశం నాకేమీ లేదు. నా పిల్లలను కూడా ఇక్కడ చదువుకుంటే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. నేను డిగ్రీ కాలేజ్కి వచ్చిన తర్వాత నా పిల్లలు నా ఎదురుగా ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లోనే నేను చదివించాను. అందువల్ల మా పిల్లలకు కాస్త మార్గదర్శనం చేయగలను కాబట్టి ఆ ధైర్యం, నేను నా మీద నమ్మకంతో, ఒకటి నా పిల్లలు నేను సరిగ్గా, నా పిల్లలు ఇంగ్లీష్ వాక్యాలు తెలుగులో అనువాదం, తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లో చెప్పమన్నా కూడా చెప్తారు. నేను పాఠశాలలో కూడా చాలా శక్తివంతంగా పనిచేశాను. మాకు అప్పుడు అకాడమిక్ మానిటరింగ్ టీంలు ఉండేటివి. రాష్ట్ర వ్యాప్తంగా టీములు మార్చి, ఏప్రిల్ నెలలో స్కూల్ విజిట్ చేసేటివి.
8 సంవత్సరాల పాటు నేను ప్రైమరీ స్కూల్లో పనిచేస్తే మా మండలంలో 8 సంవత్సరాల పాటు స్టేట్ టీం వస్తే మా స్కూల్కే తీసుకొచ్చేవాడు. మండలంలో ఇప్పుడు సంతృప్తికరంగా వాళ్ళు రాసిపోయిన ఫీడ్బ్యాక్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ ఆ స్కూల్లో నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ చూసుకొని వస్తుంటాను. ఇక్కడ టీచర్లు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, చాలా గొప్పగా పనిచేస్తున్నటువంటి మాటలు వచ్చాయన్నమాట. అందువల్ల నేను పిల్లల్ని నేను చూసుకోగలను కాబట్టి చాలా ధైర్యంగానే మా పిల్లల్ని నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకోగలిగాను. బాగుందండి. బాగుంది. అంటే మీరు అది నిజంగా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్‌కి జాయిన్ చేయడం అనేది నిజంగా సాహసమే. అంటే మీరు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని ఇక్కడ నిరూపించుకున్నట్టు అయిందేమో. బాగుంది. చాలా మంచి విషయం. అయితే తెలుగు ఫీల్డ్‌లోనే ఉన్న మీకు సాహిత్యంలోకి రావడం పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. కానీ అసలు ఆ వైపుగా ఎలా వచ్చారు? దానికి ఏంటి స్ఫూర్తి ఏంటి? మీ గురువు రాధేయ గారి గురువుగారి పేరు మీద మీరొక అవార్డును కూడా చే ప్ర ప్రదానం చేస్తున్నారు 13 సంవత్సరాల నుంచి అని విన్నాం. దీని గురించికొస్తది. అవును మేడం. అదే అంటే నేను మొదట్లో చెప్పినట్టుగా చిన్న చిన్న వాక్యాలు, ప్రాస పదాలు, 6 అడుగుల బుల్లెట్, ట్రైన్ ఎక్కితే తీయాలి టికెట్, బాత్రూమ్ లో బకెట్, ఆ మెడలో లాకెట్, రాకెట్, జాకెట్ అని రాసుకునే సందర్భాల్లో ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత ఓహో కవిత్వం ఇది కాదు, అంటే రాసినంత మాత్రం కవిత్వం అయిపోదు, భావనా బలం, భాషా బలం చాలా ముఖ్యం అని తెలుసుకున్న తర్వాత అప్పుడు వస్తువు, శిల్పము, శైలి ఇవన్నీ కాస్త చదువుతున్న కొద్దీ తెలిసినటువంటి అధ్యయనంలోంచి ఒక్కసారిగా వాక్యం మారింది, కవిత్వం మారింది. చాలా పత్రికల్లో కవితలు రావడం చాలా డిఫరెంట్ గా ఉండడంతో అప్పుడు ఇంక మేము రాధయ్య గారి పేరు మీద 2010లోనే మామూలుగా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి ఏంటంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద పురస్కారాలు ఇస్తారు. కానీ మాకు ఒక దిశానిర్దేశం, ఒక్కసారిగా జీవితాన్ని ఇటు నేను ఇంటర్మీడియట్ లో ఎంపీసీ విద్యార్థిని, డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు చదువుకున్నాను. మొత్తం నాకు సైన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ నేను లెక్కలు కూడా చాలా వేగంగా చేయగలను, చాలా చాలా వేగంగా మ్యాథ్స్ చేయగలను. నేను చిన్న వయసులో టీచర్ అయిపోవడంతో ఇంటర్మీడియట్తో టీటీసీ చేశాను, టీచర్ అయిపోయాను. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. ఎంఏ తెలుగు ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్, బీఈడి ఎస్వి యూనివర్సిటీ డిస్టెన్స్, పిహెచ్డి పార్ట్ టైం ఎస్వి యూనివర్సిటీ. అంటే మొత్తం ఇంటర్మీడియట్తో చదువు ఆగిపోయింది, అయినా అధ్యయనం ఆగలేదు, నేర్చుకోవడం ఆగలేదు. దాంతో ఇలా నేర్చుకుంటున్న క్రమంలో ఆయన మాకు పరిచయం అయిన తర్వాత జీవితం కాస్త మారడంతో అప్పుడు మాకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నేను మరో 2 నా మిత్రులు, పెళ్ళూరు సునీల్, దోర్నాథులు సిద్ధార్థ అని, వాళ్ళు కూడా కవిత్వం రాస్తారు, కాస్త స్లో అయ్యారు. వాళ్ళు నాతో పాటే ప్రయాణిస్తూ మేము గత 13 ఏళ్ళగా డాక్టర్ రాధేయ కవితా పురస్కారం పేరుతో మేము పురస్కారం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు హై లెవెల్లో ఉంటారు. అంత మంచి వ్యక్తులను ఎన్నుకొని, మంచి పోయిటరీని ఎన్నుకొని మేము చాలా పరిశీలన తర్వాతనే పురస్కారాలు ఇస్తాం. ఎటువంటి ప్రలోభాలు కానీ, చాలా మంది మా పురస్కార ప్రకటన ఇచ్చిన వెంటనే మీకు పురస్కారానికి ఎంత ఖర్చు అవుతుంది, సభ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, మేము ఏమైనా సహాయం చేయమంటారని అలాంటి ఫోన్లు వస్తాయి మాకు. అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఆశిస్తున్నారని. మేము ఎక్కడ ఒక పైసా డబ్బులు కూడా ఆశించాం. చాలా నీట్గా. ఇంకొకటి, మా పురస్కార సభ ప్రధాన మేము సారు ఉమ్మడి సీట్ సాహిత్య అవార్డు అని ఒకటి ఇస్తారు. ఆయన దురదృష్టవశాత్తు వాళ్ళ అబ్బాయి 40 ఏళ్ళ సతీష్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, చాలా అద్భుతమైన కుర్రాడు, క్యాన్సర్ వచ్చి మరణించాడు. ఆయన ఉమ్మడి శెట్టి సతీష్ పురస్కారం అని వాళ్ళ అబ్బాయి పేరు మీద. అంటే ఇప్పుడు మేమే తెలుగు సాహిత్యంలో మా కుటుంబ సభ్యులుగా 3 పురస్కారాలు ఉన్నాయి. ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు, ఉమ్మడి శెట్టి సతీష్ యువ పురస్కారం, అలాగే రాధేయ కవితా పురస్కారం అని. ఈ 3 పురస్కారాలు మీరు ఒక్కసారి పేపర్లు కానీ లేదా ఫేస్బుక్ లో కానీ చూస్తే ఎట్లాంటి వ్యక్తులు అందుకున్నారు. అప్సరు, శిఖామణి, ప్రసాదమూర్తి, మంత్రపు హైమావతి, కొండేపూడి నిర్మల, అంటే గొప్ప గొప్ప వ్యక్తులు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు. అంటే మా పురస్కారం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వాళ్ళ శక్తి కొలది చాలా ఉన్నత స్థానాలు అధిరోహించినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందువల్ల ఇది ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేము మా ఉద్యోగాలు వచ్చిన తర్వాత గురువు గారికి ఆయన పేరు మీద ఒక పురస్కారం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పురస్కారాన్ని మేము నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. ఇది మాకు 2 రాష్ట్రాల్లో ఇంకా మేము కొత్త పందా ఏంటంటే ఒక్కోసారి ఒక్కో జిల్లాలో జరుపుతాం. 2022లో విజయనగరం జిల్లాలో జరిపాం, 2023 చిత్తూరు జిల్లాలో జరిపాం, 2024 అనంతపురం జరిపాం, 2025 కరీంనగర్, మొన్నే మేలోనే కరీంనగర్ లో నందకిషోర్ యువ పురస్కారం మొన్న
ఆ సినిమాకి పాట రాశాడని ఆ కుర్రాడిని చాలా వైరల్ చేశారు. మన కుబేరా సినిమాకి ఆ నందకిషోర్కి మొట్టమొదటి పురస్కారం ఇచ్చింది మేమే కరీంనగర్లో. ఇట్లా ఉమ్మడి రాష్ట్రాల్లో ఒక్కోసారి ఒక్కో జిల్లాలో సభ జరపడం, అక్కడ మనుషుల్ని కలపడం, అదొక సంరంభంగా మేము చేస్తున్న దాంట్లో కూడా ఒక ప్రత్యేకతని సాధించుకున్నాం. చాలా మంచి విషయం అండి. మీరన్నట్టు చనిపోయిన తర్వాత వాళ్ళు చూడరు. వాళ్ళ కళ్ళెదురుంగానే ఆయన పేరుతో పురస్కారం అంటే చాలా చాలా గొప్ప విషయం ఇది. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మీరొకటి చెప్పారు. ఆధునిక కవులు ఇప్పుడు ఎలాగా వాళ్ళు ఎలా రాస్తున్నారు అనేది. ఇప్పుడు మీరేదో చెప్పారు. మీరు గూడా ముందు ఎలా రాసారు? దానికంటే ముందు మీరు మార్గనిర్దేశకం కాకముందు ఎలా రాసారు అని. అలాగే ఇప్పుడు ఆధునిక కవుల ధోరణి చూస్తుంటే ఆహ్, నేనేం రాసానో అదే మీరు కవిత్వం అనుకోండి అనే విధానం ఉంది కదా! దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి వాళ్ళ దిశగా మనం ఎలా ఆలోచించాలి? మనం అంటే కవులు అవును, ఎలా అవును. ఆలోచించాలి? అంటే ఏం మేడం చేయాలి? మనకు ఒకటి అంటే చాలా మంది కవిత్వం అంటే కవులు చాలా గొప్పవాళ్ళు, కవిత్వం చాలా గొప్పది అనేటువంటి దాన్ని ముందు వదిలేయాలి. మనకంటే రైతులు చాలా గొప్పవాళ్ళు, శ్రామికులు చాలా గొప్పవాళ్ళు, ఉదయాన్నే మున్సిపాలిటీ కార్మికులు మనకంటే సమాజాన్ని చాలా శుద్ధి చేసేటువంటి పనులు ఉన్నారు. అయితే మనం కవి అంటేనే కిరీటాలు కొమ్ములు ఆశించినప్పుడు చాలా మంది శతాధిక కవి సమ్మేళనాలని చెప్పి సంస్థల పేర్లు వద్దు కానీ 100 మంది 150 మందిని తీసుకొచ్చేసి ఆ సభలో ఏదో వాళ్ళు ఏదో చదువుతారు, చిన్న సర్టిఫికేట్ ఇచ్చి టవల్ మెడలో వేసిన తర్వాత 2000 3000 రూపాయలు వసూలు చేసేటువంటి సంస్థలు నాకు తెలుసు. అంటే వాళ్ళు పాపం ఏదో ఆ రోజు ఏదో చిన్న కవిత రాస్తారు, ఆ సభలో ఏదో చదువుతారు, ఒక టవల్ వేసి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు స్టేటస్ పెట్టేసుకుంటారు. అంటే కవిత్వం అనేది చాలా మంది చెప్తారు. అప్పుడప్పుడు కవి సమ్మేళనాల్లో ఇప్పుడే నేను బస్సు ఎక్కాను, నాకు ఆలోచన వచ్చింది, అంతకుముందు బస్సు టికెట్లు ఉండేవి, ఇప్పుడు లేవు, సంతోషం, కాపాడబడ్డాం మనం. బస్సు టికెట్లు వెనక 4 వాక్యాలు రాసుకొచ్చేసి ఇప్పుడే నేను రాశాను అని అంటారు. అంటే కవిత్వం రాయడం అంత సులభమైన పని ఏమి కాదు, అంత ఈజీ పని ఏమి కాదు. లోపల వాక్యం అనేక అన్వేషణలోంచి పరిశీలనలోంచి మనకు విపరీతమైనటువంటి ఇక ఈ వాక్యం రాయలేకపోతే నేను ఉండలేనేమో, ఖచ్చితంగా ఈ వాక్యం నేను రాయాలి అనేటువంటి దిశలో రాసినప్పుడు మాత్రమే అది గొప్ప కవిత్వంగా మిగులుతుంది. అంటే నేనేదో గొప్ప కవిని కాదంటే నేను నా కవిత ముందు నేనే 4-5 సార్లు చదువుకుంటాను. ఇందులో ఏదైనా ఒక్క కొత్త పదబంధం కనిపిస్తే, ఒక్క కొత్తదైనా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే నేను పత్రిక పంపుతాను. నేను మా ఇంటి ముందున్న 4 వేప చెట్లు, మా ఇంటికి ఒక వాస్తు వచ్చి ఏం చేశారంటే ఈ చెట్లని కొట్టేయాలి, అంత మంచిది కాదు ఇంటికి అన్నాడు. అవి వేప చెట్లు చాలా మంచి చెట్లు, చల్లగా నీడనిచ్చేటువంటి చెట్లు, ఇవి 4 చెట్లు కొట్టేయాలన్నప్పుడు అది నాకు చాలా వేదన గుర్తు చేసింది. మొన్నటిదాకా ఈ చెట్ల కింద మనం కూర్చున్నాం, కథలు విన్నాం, మాటలు చెప్పుకున్నాం, ఉయ్యలు ఊగాం, ఆడుకున్నాం, పడుకున్నాం, నిద్రపోయాం, తిన్నాం, పక్షులతో బ్రహ్మాండంగా పక్షులు రోజు వాలిపోయేటివి. ఇట్లాంటి చెట్లను ఆయన ఎవరో వాసుకొచ్చి కొట్టేమన్నాడు. మా నాన్న కొట్టేశాడు 4 చెట్లు. అప్పుడు నేను అందులోంచి 2011లో ఒక కవిత రాసుకున్నాను, పచ్చని బిడ్డ అనే పేరుతో. అంటే అట్లాంటి సందర్భాల్లో కవిత చాలా స్పాంటేనియస్ గా రావడంతో పాటు గొప్పగా మనకు అనిపిస్తుంది. అందులో ఉంటుంది పచ్చని బిడ్డ అనేటువంటి పోయంలో, ఇప్పుడు అక్కడ ఆ చెట్టు లేదు, వాస్తుకు విరుద్ధంగా ఉందని హత్య చేయబడింది. ఆ చెట్టు కొమ్మ మీద కూర్చుంటే మా తాత భుజానెక్కినట్టుండేది. జనవరి 26 ఆగస్టు 15 వస్తే ఆ చెట్టుకు జాతీయ జెండా కట్టేవాడిని. అప్పుడు అది జెండా పట్టుకున్న భరతమాతలా కనిపించేది. రాళ్లతో కొట్టినప్పుడు, కత్తిగాటు పెట్టినప్పుడు అది కన్నీళ్లు కార్చేది, అది రక్తం కార్చేది. గడ్డగట్టిన రక్తంతో నేను చిరిగిన పుస్తకాన్ని అతికించుకునేవాడిని. చెట్టంటే మేఘానికి వర్షరాగం నేర్పిన సంగీత విద్వాంసుడు, నేలకు నీటికి పుట్టిన పచ్చని బిడ్డ కదా చెట్టు అని ఉపయోగం. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. చెట్టు గురించి చాలా మంది రాశారు, కొన్ని 100 మంది కవులు రాశారు. నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు చెట్టు మీద కవిత రాయని కవే లేడు. అయితే నేను కవిత రాస్తున్నప్పుడు నేనేం ప్రత్యేకంగా చెప్పాలి? ఇందులో ఎక్కడ ప్రత్యేకతలు ఉన్నాయి? పచ్చని బిడ్డ అనడమే ప్రత్యేకత. తెలుగు సాహిత్యంలో చెట్టుని పచ్చని బిడ్డని ఎవరు అనలా, గర్వంగా నేనే చెప్పుకుంటూ నేనే అన్నా. అందువల్ల నాకు అది నచ్చింది. ఓహో, ఇది కొత్తగా ఉంది. చెట్టుని అంటే అప్పటికది కొత్త వ్యక్తీకరణ. ఇప్పుడు అక్కడ ఆ చెట్టు లేదు, వాస్తుకు విరుద్ధంగా ఉందని హత్య చేయబడిందని నరికివేయబడిందని రాసింటే అది బహుశా కవిత్వం అయి ఉండదు. అది 2011లో నాకు తానా పురస్కారం వచ్చినటువంటి తానా పురస్కారం ఇచ్చిన కవిత.
అలాగే నేను సీసా కాలుష్యం అనే పోయిం రాసుకున్నాను. సీసా కాలుష్యం అంటే మా స్కూల్ పిల్లలు రోజు వచ్చి నా దగ్గర ఏడ్చేవాళ్ళు, సార్ మా నాన్న విపరీతంగా తాగి వచ్చి రాత్రి మా అమ్మను కొట్టాడు సార్, మా అమ్మని మాట్లాడగలరు సార్, మా అమ్మతో ఇలా ఉన్నాం సార్ అన్నప్పుడు మనకు గాలి కాలుష్యం తెలుసు, నీటి కాలుష్యం తెలుసు. నేను శీర్షికలోనే సీసా కాలుష్యం అని పెట్టాను. అంటే అక్కడికే నాకు అర్థమైపోయింది, అంతే పోయిం చాలు. ఇంకా నేనేం రాశాను తర్వాత సంగతి. సీసా కాలుష్యం అనేది కొత్త పదబంధం, కొత్త ఎక్స్ప్రెషన్. అది ఆ పోయిం విశాలాక్ష పత్రికలో ప్రింట్ అయినప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ చదివి ఆయన నెల్లూరుకు వస్తూ టౌన్ హాల్లో ఒక సభ, ఆ సభకు వస్తూ నాకు కూడా ఫోన్ చేయలేదు, ఎవరికో ఫోన్ చేసి పలానా శంకర గోపాల్ని టౌన్ హాల్కి పిలిపించండి అన్నాడు. నేను ఎవరు పిలిచారు, నేను అప్పుడు మా ఊర్లో ఉన్నాను, ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా ఉన్నాను. లేదు నువ్వు హఠాత్తుగా నెల్లూరుకు రావాలి, ఒక వ్యక్తి నిన్ను కలవాలనుకున్నాడు అన్నాడు. టౌన్ హాల్లో చాలా పెద్ద సభ, 1000 మంది ఉన్నటువంటి సభ, అదే సంగీత కార్యక్రమం. దానికి ఆయన అతిథిగా వస్తున్నాడు యండమూరి వీరేంద్రనాథ్. ఆయన ఏదో ఒక్కగా పిలిచారు. ఆయన హఠాత్తుగా మాట్లాడుతూ అంతమందిలో నా పోయం సీసా కాలుష్యం అని గట్టిగా చదవడం ప్రారంభించాడు. చదివి ఈ పోయం రాసిన వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు అని నా పేరు పిలిచినప్పుడు ఆయన ఆ పద్యానికి గోల్డ్ మెడల్ ఇచ్చాడు. గోల్డ్ మెడల్ సీసా కాలుష్యం అనేటువంటి పోయం. అది మా నాయన పాటలో కూడా ఉంటుంది. అట్లా నేను ఒక కొత్త పదబంధమో, కొత్త అభివ్యక్తో, తాజా పదమో చెప్పకపోతే నేనైతే కవిత్వం కాను, నేనైతే కవిత్వం రాయలేను. ఇప్పటికీ మీరు నా ఫేస్బుక్ వెళ్ళిన పత్రికల్లో, మొన్న కూడా వివిధ ఆంధ్రజ్యోతిలో దిగులు చూపుల పద్యం అని పోయం వచ్చింది. దిగులు చూపుల పద్యం అంటే మా పాప 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి, ఏమ్మా హాస్టల్కి వెళ్తాం అన్నాను నేను. వెళ్తాను నాన్న అనింది. సరే అప్పుడు ఒకవేళ మా పాప హాస్టల్కి పోతే ఎలా ఉంటుంది అని నేను ఆలోచించినప్పుడు ఆ కోణంలో వెంటనే నాకు పోయం వచ్చింది, దిగులు చూపుల పద్యం అని. అసలు శీర్షికే అర్థమైపోయింది. ఎవరో దిగులు చూపులు అంటే మా ఆవిడ దిగులు చూపులు కావచ్చు, లేదా మా పాపవే దిగులు చూపులు కావచ్చు. అట్లా నేను ఆ పాప హాస్టల్కి వెళ్తుందని పోయి మొదట్లోనే పాప హాస్టల్కి వెళ్తుంది. కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘములా ఉంది నా ముఖం. పాప హాస్టల్కి వెళ్తుంది, కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘములా ఉంది నా ముఖం. వాళ్ళమ్మ ఆ వాక్యం కరెక్ట్గా గుర్తు రావడం. చివరిలో ఏమైనా అవకాశం ఉంటే నేను వినిపిస్తాను ఆ పోయాన్ని, చివరిలో కూడా అవకాశం ఉంటే. అట్లా ఆ పోయంలో నేను చెప్పుకుంటూ మా ఉదయాలు గుర్తొచ్చేవి. మేము అలాగే టీ తాగుతూ కట్టుకున్న సూర్య కిరణాల గుడి అనే మాట నేను అందులో వాడాను. ఎదురింటి అద్దాల నీడలతో కట్టుకున్న బొమ్మ అనే మాట అందులో. అంటే మేము మా కథలు వింటూ కిటికీలో చూసిన మనోరంజి మొక్క అనే మాట రాశాను. అంటే మా ఇంటి కిటికీలో మనోరంజి చెట్టు ఉంటుంది, మేము కథలు చెప్పుకున్నప్పుడు అలా వినిందని. మా కథలు వింటూ నిద్రపోయిన చందమామని అంటే మా రాత్రులు గుర్తొస్తున్నాయి, మా సాయంత్రాలు గుర్తొస్తున్నాయి, మా ఉదయాలు గుర్తొస్తున్నాయి అంటూ నాకు మా కుటుంబ సభ్యుల మీద కాకున్నప్పుడు జరిగినటువంటి వాటిని అలా నేను పోయం చేశాను. ఈ రాత్రికి మా ఇద్దరి మధ్య దిగులు కదులుతోంది. అంటే మా పాప హాస్టల్కి వెళ్ళిపోతే ఈ రాత్రికి మా ఇద్దరి మధ్య దిగులు కదులుతోంది. ఆ ఖాళీలో దిగులు ఉందన్నమాట. అప్పుడు చివరిలో నేను ఒక వాక్యం రాశాను. ఏం రాశానంటే హాస్టల్ కిటికీలోంచి 2 కళ్ళు ఎదురు చూస్తున్నట్టే, హాస్టల్ కిటికీలోంచి 2 చేతులు కిటికీ తెరిచినట్టే, హాస్టల్లోంచి 2 చేతులు కిటికీ తెరుస్తున్నట్టే 2 జతల చేతులు ఇంటి తలుపు తీయడానికి సిద్ధమవుతున్నాయని ముగింపు ఉంటుంది అనమాట అందులో. అంటే మా పాప హాస్టల్కి వెళ్ళి తనేదో కిటికీలో చూస్తుంటే మేము తను ఎప్పుడు వస్తుందా అని తలుపు తీయడానికి సిద్ధపడ్డట్టు చివరిలో ముగింపు ఉంటుంది అనమాట. అంటే ఇది ఆ అనుభూతిలోంచి వచ్చినటువంటి పద్యం అనమాట, దిగులు చూపుల పద్యం. అంటే హాస్టల్కి పంపించేటువంటి ప్రతి తల్లి తండ్రికి ఆ పోయము కనెక్ట్ అవుతుంది. ఆ పోయం చదువుకున్నప్పుడు మనకు కూడా ఇలాంటి, నా పిల్ల కూడా పోయినప్పుడు, నా కొడుకు హాస్టల్కి వెళ్ళినప్పుడు ఇంతకీ చేసి చివరికి ఏంటంటే మా పిల్ల హాస్టల్కి వెళ్ళలేదు, చివరికి ఆ పిల్ల నేను హాస్టల్కి పోనని చెప్పింది. పద్యం అయితే వచ్చింది కానీ పిల్ల హాస్టల్కి మాత్రం పోలేదు. కాబట్టి కవిత్వం అలా ఉద్వేగంతో పుట్టినప్పుడు అది ఖచ్చితంగా గుండెను తాకుతుంది, ఎదుటి మనిషిని కదిలిస్తుంది. కవిత్వం రాయాలంటే ఖచ్చితంగా అధ్యయనం తప్పనిసరి. కొత్త పదబంధం ఇంతవరకే కవులు మనం చదువుకున్న తర్వాత ఇగో ఈ మాట ఎవరో వాడలేదు అనే మాటను రాసినప్పుడు మాత్రమే మనం మంచి కవిత్వం రాసినట్టుగా మనం భావించాలి. బాగుందండి. మీరు వృత్తిని ప్రవృత్తిని ఎలా సమన్వయపరిచారు అనేది అడగను నేను, ఎందుకంటే ఇది కొంత రిలేటెడ్ గా ఉంది కాబట్టి సమన్వయం కొంత ఈజీయే కావచ్చు. కాకపోతే ఈ రెండిట్లోనూ సక్సెస్ సాధించారు మీరు, వృత్తిలోను ప్రవృత్తిలోను కూడా.
ఈ ఈ సక్సెస్ సాధించారు. మరి ఈ సంసారంతో ఎలా సమన్వయం చేస్తున్నారు ఈ రెండింటిని అనేది నా ప్రశ్న. అంటే రమణ మహర్షి మాట ఒకటి మీకు తెలియదేమో కదా పెద్దలు, నువ్వు సంసారంలో ఉండు, నీలో సంసారం ఉంచుకోగనే మాట ఒకటి ఉంది. నువ్వు సంసారంలో ఉండు కానీ నీలో సంసారం ఉంచుకోగనే మాట. అంటే మనం ఏది ఎంతవరకు అక్కడ వరకు. ఒకటి, మా ఇంట్లో మా ఆవిడ నాకు చాలా సహకారం. అంటే నేను ఇవాళ రాత్రి శ్రీకాకుళం వెళ్ళాలి. రేపు శ్రీకాకుళం 10 గంటలకి కంచరాన భుజంగరావు రాసినటువంటి గీసి చెరిపే బొమ్మ అనే పుస్తకం మీద నేను వెళ్ళి ఉపన్యాసం ఇవ్వాలి. ఏపీటీఎఫ్ శ్రీకాకుళం ఏపీటీఎఫ్ టీచర్లు ఏర్పాటు చేస్తున్న సమావేశంలో భుజంగరావు పుస్తకం ఆవిష్కరణ. ఈ రాత్రికి బయలుదేరాలి. ప్రతి ఆదివారం, ప్రతి 2వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక జూలై 5 విజయవాడలో ఒక సభ ఉంది, జూలై 12 నెల్లూరులో ఒక అవార్డు సభకి వెళ్ళాలి. అంటే ప్రతి ఆదివారం ఇలా నేను ఇక తిరగడమే పని. ఇలా తిరగాలంటే ఖచ్చితంగా ఇంట్లో నాకు సహకారం ఖచ్చితంగా ఉండాలి. నేను మా ఆవిడని ఎలా సిద్ధపరిచానంటే, గ్యాస్ అయిపోయినా వెంటనే తను వెళ్ళి తెచ్చుకోగలదు, వాటర్ అయిపోయినా సరే తను వెళ్ళి తెచ్చుకోగలదు. అంటే ఉన్నప్పుడు వాళ్ళతో హాయిగా మేము కనీసం కూరగాయలు తెచ్చుకోవడానికైనా నేను ఒక్కడనే ఎప్పుడు వెళ్ళను, మా ఆవిడ కూడా నాతో కూడా రావాల్సిందే. కూరగాయలు కూడా ఇద్దరం వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే నేను ఉన్న సమయాన్ని మా పిల్లలతోనూ మా ఆవిడతోనూ వాళ్ళకి ఎంత కేటాయించో అంత ఖచ్చితంగా కేటాయిస్తాను. అందువల్ల నాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇదంతా మా ఆవిడ సహకారం లేకపోతే నేను ఇంకా విచిత్రంగా కొన్ని వందల వ్యాసాలు, మీరు సోమవారం పత్రికలు చూస్తే సోమవారం ఏదో ఒక పత్రికలో నా వ్యాసం ఉండాల్సింది. మీరు ఈనాడు చూడండి, సాక్షి చూడండి, ఆంధ్ర చూడండి, మన తెలంగాణ, నవ తెలంగాణ, ఏదో ఒక పత్రికలో వ్యాసం ఉంటుంది. వ్యాసం నేను కవిత కానీ వ్యాసం కానీ ఎందుకో అధ్యయనం ద్వారా వచ్చింది, చాలా వేగంగా రాయగలను. ఒక వ్యాసం అనుకున్నానంటే చాలా వేగంగా రాసేయగలను వ్యాసాన్ని. ఆ రాసే సందర్భాల్లో నాకు వీళ్ళంతా కూడా నేను వాయిస్ టైపింగ్ ద్వారా వ్యాసాలు రాసేసుకుంటాను. నేనేం రాయను, ఇలా మాట్లాడుతున్నట్టుగానే నా వ్యాసం నేను సిద్ధం చేసుకోగలను అనమాట. అది ఇంట్లో చాలా, అలాగే ఈ టెక్స్ట్ బుక్ సిద్ధపరిచే సందర్భాల్లో చాలా అధ్యయనం చేయాలి, చాలా రోజులు కోల్పోవాలి, ఎస్సీఆర్టీలో కూర్చోవాలి, అందరితో చర్చలు చేయాలి, ఆ పుస్తకంలో పాఠాలు ఎంపిక చేయాలి. ఇట్లాంటి సందర్భంలో కూడా నేను కుటుంబ సభ్యుల్ని సమన్వయం చేసుకున్నాను. ఇలా అన్ని అంటే ఇంకొకటి, మా ఆవిడ, నేను హిందూ అయినప్పటికీ మా ఆవిడ ముస్లిం. మా ఇద్దరిది ఒకే ఊరు, నెల్లూరు జిల్లాలో ఓజిల రాజపాలెం, ఒకే వీధి. అందువల్ల తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఈయన ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఆయన సాహిత్యంలో ప్రయాణం, అలాగే ఈ పరిచయాలు. ఇంకొకటి, మా ఇంటికి ఇటువైపు ఎవరైనా వ్యక్తి, అదే సాహితీపరమైన వ్యక్తి వస్తే ఖచ్చితంగా నేను ఎక్కడ సమావేశం ఏర్పాటు చేస్తే వాళ్ళని లాడ్జీలో పెట్టను, ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉంటారు. మా ఇంట్లో ఉంటారు. వాళ్ళకి బ్రహ్మాండమైన వంట చేసి పెడతారు మా ఆవిడ. అంతకంటే ఇంకేం కావాలి మనకు? అందువల్ల ఆ సహకారం ఉంది కాబట్టి నేను ఈ పరుగులు తీయగలుగుతున్నాను. అని కూడా ఇప్పుడు ఈ సందర్భంగా మాకు తెలిసింది. అయితే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీరు చేశారనుకోవాలా, లేకపోతే ఆవిడకి స్వతహాగానే ఉందనుకోవాలా? తనకు స్వతహాగా కొంచెం ఉంది. నేను చెప్తాను చాలా సందర్భాల్లో, నేను ఆమెను ఎక్కడ ఏదో ఈ బట్టలు వేసుకోవద్దు, ఇదిగో ఈ నగలు, నేను నా చేతికి ఏ ఉంగరాలు కానీ, నా మెడలో చేయను కానీ, కనీసం వాచ్ కూడా నేను వేసుకోను. అది నా సిద్ధాంతం. తను అలా అని చెప్పి నేను వేసుకోలేదు కాబట్టి నువ్వు వేసుకోకూడదు, నువ్వు తీసేయాల్సిందే అని నేను ఎప్పుడూ తనకేం చెప్పను. తన ముస్లిం, నేను హిందూ, నువ్వు బొట్టు పెట్టుకో లేదా పెట్టుకోవద్దు, అది నీ ఇష్టం అని ఎప్పుడు తన స్వేచ్ఛకే వదిలేశాను. కానీ నేను హిందువును కాబట్టి నువ్వు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాల్సిందే, నువ్వు గుడికి వెళ్ళాల్సిందే, నువ్వు కొబ్బరికాయలు కొట్టాల్సిందే అని ఏ రోజు నేను చెప్పింది లేదు. తన వ్యక్తిత్వం తందే, నా వ్యక్తిత్వం నాదే. సమూహంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఏదైనా సమస్య వచ్చింది, ఇద్దరం పంచుకుంటాం, ఇది సమస్య, దీన్ని ఎలా మనం ముందుకెళ్దాం. ఇంత సమన్వయం ఉంది కాబట్టి ఇబ్బంది లేదు మేడం. ఇంకొకటి, స్త్రీ అంటే ఏదో మనం చాలా మంది, అంటే నేనేదో మగవాళ్ళు ఉన్నారు, నేనేదో స్త్రీలను ఉద్ధరించినట్టు కాదు, కానీ ఇప్పటికీ నేను అన్నం తిన్న తర్వాత నా గిన్నె నేనే వెళ్ళి అక్కడ పెట్టి కడుక్కుంటాను. చాలా సందర్భాల్లో మా ఆవిడకి మీరు ఎత్తకూడదు అంటారు, నేను ఎత్తానంటాను. ఏం లేదు, నేనే గిన్నె ఎత్తుకుంటానంట. చాలా మంది స్త్రీలు అంటే వాళ్ళ ఆయన స్నానం చేస్తున్న సందర్భంలో టవల్ ఇస్తారు, సోపులు ఇస్తారు. నా టవల్ నేనే ఎత్తుకెళ్తాను, నా సోపు నేనే పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా నేను అనేక సందర్భాల్లో ఆ అమ్మాయి బాధపడుతుంది, లేదు నువ్వు నాకేం లేదు, ఇలా నా కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ఈ పనులు నేను చేసుకోలేని సందర్భాల్లో అప్పుడు మీరు భావనాప్రియ కార్యక్రమం ఏర్పడినప్పుడు నాకు చెయ్యి అప్పుడు మా ఆవిడ నాతో పాటు వచ్చింది. అట్లాంటి సందర్భంలో నువ్వు చెయ్యి, నేను బాగున్నప్పుడు చేయాల్సిన అవసరం లేదని నేను చెప్తుంటాను. అలా ఇద్దరికి కూడా ఆ సమన్వయం ఉంది కాబట్టి మేము హాయిగా
ఇన్ని సమావేశాల్లో, ఇన్ని వ్యాసాల్లో నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను మేడం. బాగుంది. ఆవిడ వింటూ ఉండవచ్చు ఈ ఇంటర్వ్యూ. ఆవిడ చూస్తూ ఉండవచ్చు. మరి ఎందుకు చెప్తున్నారో మాకు తెలీదు గానీ. ఆవిడ అయితే మనం బయట ఆడవాళ్ళకి కూర్చోండి. ఆడవాళ్ళకి ఇక్కడ ఒక బాధ ఉంటదండి. ఇలా చేయించుకోకపోతే ఎక్కువ ఫీల్ అయిపోతారు. నా చేత అవును మేడం. చేయించుకుంటేనే వాళ్ళు ఆ ఇన్వాల్వ్‌మెంట్ వాళ్ళకి ఉంటేనే బాగా ఫీల్ అవుతారు. అది కూడా మీరు ఆలోచించాలి. అవును ఇక్కడ మేడం. అవును. మాత్రమే కరెక్టే. ఎంపవర్మెంట్ ఇంకా చాలా పెద్ద పెద్ద విషయాలు పూర్తిగా మీ వెనక ఆవిడ ఉండాలి. అంటే ఈ విషయాలు చెప్పిన తర్వాత నాకు అనిపించింది మొన్న మా భావన ప్రియకి వచ్చినప్పుడు ఆవిడ కూడా వచ్చారు. ఆవిడని కూడా అవును. సత్కరించుకున్న విషయాలు చెప్పారు ఇప్పుడు మీరు. మంచిదండి. అయితే మీరు డిగ్రీ కాలేజ్ కోసం ఫండ్ రైజ్ చేసి స్వచ్ఛందంగా దాన్ని డెవలప్ చేయడానికి అది చేస్తున్నట్టు విన్నాం మేము. అవును దాని మేడం. గురించి నేను ఏమైనా చెప్పండి. 2021లో తాడేపల్లిగూడెం డిగ్రీ కాలేజ్‌కి వచ్చిన తర్వాత, కాలేజ్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. పిల్లలు 700 మంది పిల్లలు. అయితే బురదగా, నానా చెత్తగా, బోర్డులు లేకుండా, కనీసం మీటింగ్ పెట్టుకోవాలంటే ఆడిటోరియం లేదు. నాకేమో నెలకో మీటింగ్ ఉండాలి. పిల్లలందరిని కూర్చోబెట్టి వాడికి ఏదో ఒకటి చెప్పాలి. ఎవరినో ఒకరు పిలిపించాలి. అప్పుడు నేను ఇంత ఆలోచన చేశాను. ఈ పూర్వ విద్యార్థులు ఉంటారు ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు. వాళ్ళని వెళ్ళి కలుద్దాం. నాది ఈ ఊరు కాదు. మాది నెల్లూరు వాస్తవానికి. ఈ ఊరు కాదు. అయినప్పటికీ మనం ఈ కళాశాలను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రిన్సిపల్ గారికి చెప్పాను. సార్, మీరు అలా సీట్లో కూర్చోండి. మీరు ఎక్కడికి బయట రావద్దు. నేను వెళ్తాను. నేను ఎంత తీసుకురాగలను అంత తీసుకొస్తాను. ఫేస్‌బుక్ ద్వారా ఒక ప్రకటన చేద్దాం. ఈ కాలేజీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఏమైనా మనకు చేస్తారేమో చూద్దాం అని ఫేస్‌బుక్‌లో కాలేజ్ పేరు మీద ఒక ప్రొఫైల్ ఒకటి రెడీ చేసి అందులో ప్రకటన ఇచ్చాను. ప్రకటన ఇచ్చిన తర్వాత కొంత స్పందన వచ్చింది. అలా ఒకరినొకరు కలుసుకుంటూ ఫలానా వ్యక్తిని కలిస్తే మీకేమైనా ఉంటుంది, ఫలానా వ్యక్తిని కలిస్తే ఇంకేమైనా ఇస్తారని ఒకరికొకరు చెప్పడం ప్రారంభించారు. అలా చెప్పిన తర్వాత దాదాపు 2024 3 డిసెంబర్‌లో ప్రారంభమైనటువంటి పని దాదాపు 30 లక్షల రూపాయలతో కాలేజీ రూపురేఖలను మొత్తం మార్చేశాం. ఒక పెద్ద ఆడిటోరియం. దాంట్లో మంచి పొవ్వలి గోపాలకృష్ణ గారని 'ప్రకాశిక' అనే పత్రిక నడుపుతారు. మీరు చూసే ఉంటారు 'ప్రకాశిక'. ఆయన మా కాలేజ్ స్టూడెంట్. అంటే ఆయన నాతో నా వ్యాసం చూసి ఒకసారి ఫోన్ చేశారు. సార్, మీరు తాడేపల్లిగూడెం అంటున్నారు. ఎక్కడ అంటే, సార్ నేను ఫలాని బీఆర్ గోయంకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో పనిచేస్తానంటే, నేను ఆ కాలేజ్ మొట్టమొదటి విద్యార్థిని అంటే, అయితే నాకు ఏదో ఒకటి ఇవ్వండి అని అడిగాను. మీరు మొట్టమొదటి విద్యార్థి అయితే కాదు, కాలేజ్‌కి ఏం చేస్తారంటే ఆయన 75,000 రూపాయలతో అద్భుతమైన సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు కళాశాల ఆడిటోరియంలో. ఇట్లా మనం అలా ఒకరితో అలా మనం ప్రచారం చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ, ఈ ఊరు కాకపోయినప్పటికీ ఆ కాలేజీలో శిలాఫలకంలో ప్రిన్సిపల్ పేరు పక్కన నా పేరు కూడా ఇప్పటికీ ఉంది. ఆ శిలాఫలకం వేసినప్పుడు మామూలుగా ప్రిన్సిపల్ పెద్ద హోదా కాబట్టి ఆయన పేరు వేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఒప్పుకోలేదు. మీ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఈ శిలాఫలకం లేదంటే మీరు వేయించమన్నారు. అప్పుడు వాళ్ళు ఆ ఊర్లో ఈ తాడేపల్లిగూడెంలో నేను ఎక్కడో పుట్టిన వ్యక్తికి ఈ రాజకీయ నాయకులకు శిలాఫలకాలు ఉంటాయి. అట్లాంటిది మన పేరు మీద కూడా శిలాఫలకం ఉండడం అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తాను మేడం. అవునండి. నిజంగానే చాలా మంచి విషయం అది. ఇప్పుడు మీరు పిల్లలకి పాఠాలు చెప్పారు. అలాగే కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా పాఠాలు చెప్తున్నారు. జనరల్‌గా అంటే ఇప్పుడు ఇంగ్లీషు లేదంటే టెక్నాలజీ ఎక్కువగా ప్రొపగేట్ అవుతున్న ఈ రోజుల్లో ఒక తెలుగు టీచర్‌కి అసలు పీరియడ్సే చాలా తక్కువ ఇచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అసలు తెలుగుకి వీక్లీ ట్వైస్ అలా ఉంటాయి. అంటే ఒకే టీచరు మొత్తం 10 తరగతులను కూడా మెయింటైన్ చేసినా పోవక్కర్లేదు. అలాంటి పరిస్థితులుంటాయి. అలా అంటే అకాడమిక్ సిలబస్ చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఈ ఇది దీనికి అల్టిమేట్‌గా ఎగ్జామ్. అంతే కదా! మన అకాడమిక్ వరకు అవును మేడం. చూస్తే ఎగ్జామ్‌కి ప్రిపేర్ చేయడమే అల్టిమేట్ గోల్‌గా ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు విద్యార్థులకి సాహిత్యాభిలాషని ఎలా గలుగుతున్నారు? అందులో మీ వ్యూహాలేమిటి? ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? విద్యార్థుల్లో సాహిత్యాభిలాషను ఏమైనా నేను హై స్కూల్ రోజుల్లోనే మా పిల్లలు కవితా పుస్తకాలు వేశారు. గోరువంకల గానం అనే పేరుతో నెల్లూరు జిల్లా నెల్లూరు అనేటువంటి ఊరు సూళ్ళూరుపేట దగ్గర ఉంటుంది. అక్కడ కొంతమంది పిల్లలతో కలిసి 2 కవితా పుస్తకాలు నేను వేయించాను పిల్లలు. నేను 8th, 9th దాంతో పాటు వచన కవిత్వం రాయడం మొదలుపెట్టాను. ఇప్పటికీ మా విద్యార్థులు గోపి అనే పేరుతో మీరు ప్రజాశక్తి స్నేహాలో నెల అతని పోయం కనిపిస్తుంది. వెంకటరమణ అనేటువంటి విద్యార్థి ఇప్పటికీ అంటే వాళ్ళు త్వరలోనే పుస్తకాలు వేయబోతున్నారు. నేను ఎప్పుడూ 8th, 9th, 10th చెప్పిన పిల్లలు ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4 పిల్లలు తయారయ్యారు. డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా తయారయ్యారు. ఇంకోటి తెలుగు వాళ్ళని
తెలుగు అంటే కాస్త చులకనగా చూడటం అనే భావన ఉంది. కానీ చాలా చాకచక్యంతో, చాలా వ్యూహాలతో సంస్థలను కానీ, వ్యక్తులను కానీ, వ్యవస్థలను కానీ నడపగలిగినటువంటి శక్తి తెలుగు భాషను బోధించే వాళ్ళకి ఉంటుంది. అది చాలా మంచి వ్యూహంతో మనం ముందుకు వెళ్ళవచ్చు. అది మనకు సాహిత్యం ఇచ్చినటువంటి శక్తి. సాహిత్యం ద్వారా మనం ఇప్పుడు మా కాలేజీలో 40 మంది లెక్చర్లు ఉన్నప్పటికీ, ప్రిన్సిపల్ గారు ఆయన పెద్ద అధికారి అయినప్పటికీ, ఏ చిన్న పని చేయాలన్నా పలానా తెలుగు గోపాల్ గారిని పిలవండి అని అంటే మనం అంత చుట్టుముట్టేసి అంటే అలా పని చేయగలగాలి వాస్తవానికి. ఇటు టీచింగ్ పరంగా కానివ్వండి, పిల్లల్లో కూడా మనం పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు, డిగ్రీ కాలేజ్ పిల్లలకు పాఠం చెప్పడం పెద్ద సవాల్. ఎందుకంటే ఇవాళ ఒక్క నిమిషం రీల్ 20 సెకండ్లు రీల్ నచ్చకపోతే వెంటనే పైకి నేస్తారు పిల్లలు. అట్లాంటిది గంట సేపు వాళ్ళకి పాఠం చెప్పాలి మనం. పెద్ద సవాల్. ఈ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు చూసినట్టుగా వాళ్ళు పాఠాలు చూడాల్సిన రోజుల్లో వాళ్ళ పిల్లలు వచ్చారు. కాస్త వాళ్ళకి పూర్తిగా నవ్విస్తూ ఉంటే తప్ప వాళ్ళు ఏం పాఠం వినరు. అలా నేను నా పాఠాన్ని చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకుంటాను. వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, కానీ మధ్యలో చాలా ఉద్వేగాలు వస్తాయి. కానీ నేను అప్పుడప్పుడు ఆవేశం వ్యక్తపరుస్తాను. అంటే నాకు పిల్లల్ని ముందు వాళ్ళని పాఠం చెప్పే ఉపాధ్యాయుడికి 31వ శతాబ్దంలో కూడా గౌరవం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ముందు. ఇతని దగ్గర విషయం ఉంది, ఇతను మంచి ఉపాధ్యాయుడు అని పిల్లవాడు మనల్ని ప్రిన్సిపల్ లేకపోతే ఎదురు టీచర్లు అంచనా కాదు, పిల్లల కళ్ళు అంచనా వేసేస్తాయి. పిల్లల కళ్ళే అంచనా వేసేస్తాయి ముందు. వాళ్ళ చెవులే అంచనా వేసేస్తాయి. పిల్లల కళ్ళని చెవుల్ని మనం పట్టుకుంటే వాళ్ళ మనసులను మనం పట్టేసుకుంటాం. ఇంకా వాళ్ళు మనం ఏం చెప్తే తింటారు పిల్లలు. వాళ్ళు 1వ క్లాస్ కాదు, నేను కేజీ నుంచి పీజీ వరకు పాఠాలు చెప్పాను. కేజీ నుండి పీజీ వరకు ఏ రోజు రాజీ లేదు, మాజీ కూడా కాలేదు పిల్లల పాఠాల మధ్య. మనం వెళ్ళి పాఠం చెప్పడం మొదలు పెట్టామంటే వాళ్ళు గంట పాటు హాయిగా వింటారు. ఇంకాసేపు చెప్పండి సార్ అని అంటారు. అట్లా మనం అంత శక్తి ఇదంతా అంటే నా గొప్పతనం మొత్తం అధ్యయనం ద్వారా వచ్చింది. మొత్తం ఇదంతా కూడా అధ్యయనం ద్వారా వచ్చినటువంటి శక్తి అని చెప్తాను నేను. సాహిత్యాన్ని, కథని నేను వెళ్ళానంటే కనీసం 2-3 కథలు చెప్పండి పిల్లలకి నేను బయట రాను. 2-3 సామాజిక సంఘటనలు వాళ్ళకి చెప్పండి నేను బయట రాను. అంటే డిగ్రీ పిల్లలకి ఏం అవసరం, వాళ్ళ అలాంటి జీవితం వాళ్ళకి చెప్పినప్పుడు కాస్త 4-5 జీవితం బాగుపడిన మనం సంతృప్తికరంగా ఆ జీతానికి తీసుకున్నట్టుగా న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి 1వ క్లాసులో ఉన్నప్పుడు నా రూమ్ నిండా పెళ్లి పత్రికల నిండా అక్క, కుక్క, నక్క, ముక్క, చెక్క, కావుత పదాలు, మొగ్గ, బుగ్గ, గావుత పదాలు, వాక్యాలు, సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు మొత్తం రూమ్ నిండా నిండిపోయిండేటి. నేను 1వ క్లాసులోనే ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. పిల్లలు ఏదన్నా ఒక పాఠం చెప్పినప్పుడు, పద్యం చెప్పినప్పుడు, వాక్యాలు చెప్పినప్పుడు పిల్లలు చెట్లకు చెప్పడం అనే పద్ధతి ప్రవేశపెట్టాను. మా స్కూల్లో 20 చెట్లు ఉండేవి. ప్రతి పిల్లవాడు నోట్స్లో ఒక పద్యం రాసుకుని ప్రతి చెట్టుకే చెప్పేసి రావాలి పాఠం. 20 చెట్లు కూడా చాలా ఆనందంగా చెప్పేసి వచ్చేసేవాడు. 20 చెట్లు చెప్పిన తర్వాత వాడు పద్యం వచ్చేసి, వాడికి పాఠం వచ్చేసి. ఇట్లాంటి వ్యూహాలు నేను తర్వాత డిక్టేషన్లో కూడా చూసి రాసే పద్ధతి ప్రవేశపెట్టాను. 20 పదాలు బోర్డు మీద రాసేసి ఆ 20 పదాలను వరుసగా చెప్పేవాడు కాదు. అక్కడ ఒక పదం, అక్కడ ఒక పదం చెప్పేవాడు. చెప్పినప్పుడు వాడు ఆ 20 పదాల్లో వాడు పదాన్ని వెతుక్కోవాలి. నేనేదో క్యారెట్ అని చెప్పాను అనుకోండి, క్యారెట్ 16వ పదం అక్కడెక్కడో రాసుకుంటాను. నేను మొత్తం చదువుకుంటా క్యారెట్ దగ్గర ఆగి దాన్ని చూసి రాసేవాడు. ఇలా నా పిల్లలు చాలా వేగంగా నేర్చుకున్నారు. ఆ పక్కనే హై స్కూల్లో మేము పనిచేసినటువంటి 5-6 సంవత్సరాల్లో మా ఎలిమెంటరీ స్కూల్ ద్వారా వెళ్ళిన పిల్లలు నూజువీడు, ఇడుపులపై ట్రిపులైట్లో మొత్తం మా పిల్లలే ఉండేవాడు. అంత వేగంగా నేను కానీ నాతో పనిచేసిన మరో ఉపాధ్యాయుడు కానీ చాలా పక్కా వ్యూహాలతో మేము ఇప్పటికీ డిగ్రీ కానీ పీజీ కానీ పక్కా వ్యూహంతోనే నేను తరగతి గదిలో అడుగు పెడతాను మేడం. ఇవి అధ్యయనం ద్వారా, ఆత్మకథలు చదవడం ద్వారా, జీవిత చరిత్రలు చదవడం ద్వారా వచ్చినటువంటి శక్తి. మన ముందు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలు అవన్నీ. వాటిని ఉపయోగించుకున్నాను కాబట్టి మనం కాస్త మెరుగ్గా రాణించగలుగుతాం. నేను అనుకోవడం ఇది అధ్యయనం కంటే కూడా మీ సొంత వ్యూహాలని అవలంబించడం అంటే మీకు పిల్లోడికి ఏదో నేర్పాలి అనే తపన నుంచి పుట్టినటువంటి మీ సొంత స్ట్రాటజీలాగే కనపడుతున్నాయి. ఇవి అధ్యయనంలో నేర్చుకోలేమేమో అనిపిస్తుంది నాకు. అయితే అధ్యయనంతో పాటు స్ట్రాటజీ కూడా కొంచెం ఉంటుంది ఖచ్చితంగా. అవును. అయితే పిల్లలకి చెప్పడం బానే ఉందండి. కేజీ నుంచి పీజీ వరకు పిల్లలకి చెప్పొచ్చు. ఎందుకంటే నేను టీచర్‌గా పనిచేశాను కాబట్టి పిల్లలు మనం చెప్పింది వింటారు. అంటే దే ఆర్ ప్రిపేర్డ్ టు లెర్న్. ఫస్ట్ స్కూల్‌కొచ్చేదే అందుకు. కాబట్టి వాళ్ళు నేర్చుకుంటారు. కానీ
ఇంట్లో పిల్లలు అంటే పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అంటాం. అవును ఇంట్లో మేడం. అవును. పిల్లలు వినరు. మనం ఊరంతా బాగుపడతారు గానీ, మన పిల్లలు వినే పరిస్థితి ఉండదు సాధారణంగా. మరి ఇదెలా మేనేజ్ చేస్తారు ఇంట్లో? మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా కవిత్వం రాయమని నేను వాళ్ళని బలవంత పెట్టలేదు మేడం. కవిత వినేవాళ్ళు, ఎప్పుడైనా కథలు చెప్పేవాడిని. కథల పుస్తకాలు ఇచ్చి చదవమనేవాడిని. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఉన్న కథని తెలుగులో రాయమని చెప్పేవాడిని. మెల్లమెల్లగా ఇలా అలవాటు చేస్తూ వచ్చిన సందర్భాల్లో ఇప్పుడు మా వాడు 8థ్ క్లాస్ చదువుతున్నాడు. వాడు హఠాత్తుగా ఒకానొక రోజు కవిత రాయడం మొదలుపెట్టాడు. నేను ఏ రోజు వాడికి అసలు చెప్పింది లేదు. నువ్వు రాయమని, నీ ఇష్టం ఏదో ఒకటి. వాడికి నేను ఎక్కువగా మా పిల్లలకు ఒకటి నేర్పాను. మీరు టీవీ చూస్తున్నారు కదా! టీవీ వెనకున్న నేపథ్యం ఏంటి? టీవీ ఎవరు కనిపెట్టారు అని ప్రశ్న అడగతాను నేను ముందు. వాడు చెప్పేవాడు కాదు. టీవీ ఎవరు కనిపెట్టారు నాన్న ఇది నాకు ఇప్పుడు ఆలోచన రాలేదనేవాడు. వెతకమనేవాడు. అప్పుడు వాడు టీవీ కనిపెట్టినటువంటి జేఎల్ బైద్ జీవితం గురించి అన్వేషించేవాడు. ఒరే ఫోన్ అడుగుతున్నావు, మరి మొబైల్ ఫోన్ కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరో నాకు తెలుసా అని అడిగేవాడు. ఇట్లా కొంచెం ప్రశ్నల ద్వారా కాస్త ఆసక్తి కలిగిస్తూ వెళ్ళే సందర్భాల్లో మా పాప మొన్న కూడా దాదాపు 10th క్లాస్‌లో మా పాపకి 575 వచ్చాయి. హిందీలోనే 86 వచ్చాయి. చాలా బాగా రాసింది కానీ ఎందుకు తగ్గికి చాలా బాధపడుతుంటది. నేను మా ఆవిడ ఏ రోజు బాధపడొద్దని చెప్పాం. ఏదో నువ్వేమో సరిగ్గా రాసావమ్మా. హిందీలో 86 వచ్చాయి. పర్లేదు చాలు. నువ్వు 97% మార్కులు వచ్చినాయి. 5/75 అంటే చిన్న మార్కులు కాదు. అవేమి తక్కువ మార్కులేం కాదు. అని మేము ఏ రోజు కూడా మార్కుల దృష్టితో పిల్లల్ని చూడలేదు. వాళ్ళకి ఏదన్నా ఒక అన్వేషణ ద్వారా మా వాడిని అడుగుతాను, ఒరే ఫ్రిడ్జ్‌లో పదార్థాలు చల్లగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఎప్పుడన్నా ఆలోచించావా? ఫ్యాన్ తిరుగుతుంది. స్విచ్ చేస్తే తిరిగిపోతుంది. మరి లోపల ఏం జరుగుతుందో ఆలోచించావా? ఇట్లాంటివి చిన్న చిన్న ప్రశ్నల ద్వారా వాళ్ళకి కాస్త ఆసక్తి కలిగిస్తూ మా పిల్లలు ఇంగ్లీష్ బాగా చదవగలరు, తెలుగు బాగా చదవగలరు, కొత్త కొత్త విషయాలు కూడా అన్వేషించగలరు. ఆ విధంగా వాళ్ళనైతే నేను సిద్ధం చేశాను. బాగుందండి. బాగుంది. అయితే మీరు ఆధునిక కవులు. అయితే ఈ ఆధునిక ప్రక్రియలు వందల్లో ఉన్నాయి. వందల్లోనో, వేలల్లోనో కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. 240 ఏమో ఉన్నాయట బాగా చెప్పుకోదగ్గ ప్రక్రియలు. అయితే ఇంత ఈ ఈ ప్రక్రియలన్నీ ఇలా పరివ్యాప్తం అవుతున్న ఈ రోజుల్లో ఆధునిక కవిగా అంటే సంప్రదాయ కవిత్వం మీద లేదంటే పద్య ప్రక్రియ మీద మీ స్టాండ్ ఏంటి? అంటే మనం కాలం మారుతున్న కొద్దీ, తరాలు మారుతున్న కొద్దీ ఎప్పుడు ఇవాళ రూపాలు అంటే భాష రూపం కూడా మార్చుకుంటూ వచ్చేసింది. గతంలో పిల్లలు పుస్తకం కథ చదువుతున్నప్పుడు లేదా ఒక కవి చదువుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకునేవాడు. ఇవాళ పిల్లలకు ఊహలు లేవు. ఎందుకంటే కళ్ళ ముందే వాళ్ళ ఫోన్లోనూ టీవీలోనూ దృశ్యాలు డైరెక్ట్గా చూసేస్తున్నారు. చూసేసే సందర్భంలో మనం వాళ్ళలో సృజనాత్మకతని ఎలా పెంపొందించలేం. అంటే సాంప్రదాయ సాహిత్యమా, ఆధునిక సాహిత్యమా అన్నప్పుడు జనరేషన్ మారిపోయినప్పుడు, కాలం మారిపోయే కొద్దీ ఇవాళ మనం సాంప్రదాయ ఛందస్సు అనేది ఛందస్సు నేర్పే అధ్యాపకులు కూడా లేరు. కేవలం ఛందస్సు అంటే ఇప్పటికీ ఉత్పలమాల, చంపకమాల, బర్ణం బరవ, నజిబత్ జజరా అనే దగ్గర ఆగిపోయారు కానీ పద్య నిర్మాణాన్ని చెప్పే అధ్యాపకులు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ. ఇంకొకటి పద్యం పాత చింతకాయ పచ్చడి అనే మాట ఒకటి ఉంది. కాదు, పద్యంలో కూడా ఆధునిక భావనలు చెప్పచ్చు. అంటే ఆ పద్య నిర్మాణంలో ఆధునిక భావనలను ఎంత శక్తివంతంగా చెప్తాం అనేది మనకుంది. ఆ శక్తివంతంగా చెప్పడం అనేది ఇవాళ ప్రక్రియలు పద్య కవిత్వం నుంచి మనం వచన కవిత్వంకి వచ్చాం, దీర్ఘ కవిత్వంకి వచ్చాం, మినీ కవిత్వకి వచ్చాం, హైకు అన్నాం, నాని అన్నాం, తుమ్రి అన్నాం, డుమ్రి అన్నాం, రకరకాల పేర్లతో రెక్కలు అన్నాం, రకరకాల పేర్లు వచ్చినప్పటికీ ఈ ప్రక్రియలు సాంప్రదాయమా ఆధునికమా పక్కన పెడితే ఈ ప్రక్రియలను ఎంతమంది అనుసరిస్తున్నారు, ఎంతమంది అనుసరించగలరు, ఈ తరంలో మనం ఎంతమందికి ఆసక్తి కలిగించాం అనేది మాత్రమే సాహిత్యాన్ని నిలబెడతది, సాహిత్యానికి కొనసాగింపుగా ఉంటుంది. లేదంటే మనం పద్యం ఆగిపోద్ది. పద్యం దాదాపు ఆగిపోయే పరిస్థితికి వచ్చేసింది. పద్యాలు రాసేవాళ్ళు చాలా మనకు ఇప్పుడు భావనా ప్రియులు మీరంటే సార్ ఉన్నారు కాబట్టి కాస్త పద్యం మీద పద్య నిర్మాణం పట్ల శ్రద్ధ అవి ఉన్నాయి కాబట్టి మీరు రాస్తున్నారు. కానీ పద్యాలు రాసే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయినటువంటి సందర్భం. అలాగే వచ్చిన కవిత కూడా ఎంతకాలం నువ్వు అడ్డంగా రాసే ఎప్పటికీ శక్తి ఉంటుంది. సాహిత్యంలో పాట శక్తి ఎప్పటికీ గొప్పదే. మనం ఎన్ని పుస్తకాలు రాసినా ఏం రాసినా వాడెవడో సినిమాతో వచ్చి ఏదన్నా ఊ అంటావా మావా, ఊహు అంటావా మావా అంటే కొన్ని కోట్ల మందికి పాట చేరిపోతుంది. కానీ వచ్చిన కవిత పద్యం చేరవేసేటువంటి సమాచార స్రవంతులు లేవు.
అంత ప్రసారం చేసేటువంటి శక్తులు లేవు, అని ప్రచారం చేసేటువంటి శక్తులు కూడా లేవు. ఈ సందర్భంలో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ తరానికి మన వారసత్వాన్ని ఏమైనా అందించగలమా, ఎట్లా అందించగలం, ఎట్లా ముందుకు తీసుకుపోగలం. ముఖ్యంగా ఇది ఎవరి మీద ఉందంటే తల్లిదండ్రుల మీద ఉంది, తెలుగు అధ్యాపకుల మీద ఖచ్చితంగా ఇది ఉంది. 6 నుంచి 10వ క్లాస్ దాకా తెలుగు అధ్యాపకులు ఒక వేమన పద్యాన్ని, ఓ సుమతి శతక పద్యాన్ని చెప్పడం, దాన్ని అలా మెల్లగా పెంచుకుంటూ వెళ్ళడం, కనీసం హై స్కూల్ స్థాయిలో కనీసం ఒక 100 పద్యాలు పిల్లలు నోటు గుండా వేస్తే వాడు కనీసం 10 నిమిషాల సేపు సభల్లో మాట్లాడగలిగినటువంటి శక్తి మనం ఇస్తాం. అవి లోపల ఉంటాయి. ఆ లోపల ఉన్న పద్యాలు ఏదో ఒక సందర్భంలో పద్య రూపంలోనో, వచన కవిత్వ రూపంలోనో, వాక్య రూపంలోనో ఏదో ఒక రూపంలో బయట వస్తాయి. అంటే ముందు మనం ఈ తరం లోపలికి కాస్త సరుకుని నింపాలి. సరుకుని నింపిన తర్వాత మాత్రమే మనం సాంప్రదాయం ఆధునికం అనేది నిలబెడతామా లేదా అనేది తర్వాత ప్రశ్నగా నేను భావిస్తాను మేడం. బాగుందండి. చాలా క్లియర్ గా చెప్పారు. అయితే మీరు పాయల మురళీకృష్ణ గారికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేను చూసింది ఏంటంటే ఏవో 2, 3 సాంప్రదాయ పురాణ ప్రతీకలు వాడాను తప్ప అవి అభ్యుదయ ప్రతీకలుగానే తీసుకోవాలి. నేను సంప్రదాయ నీడలో ఉన్నానని ఆ మాటని ఒప్పుకోవడం లేదు. అవును మేడం. అది జి లక్ష్మీ నరసయ్య గారు కవిత్వ నిర్మాణ పద్ధతిలో ఆయన మంచి విమర్శకుడు. ఆయన నా మీద ఆ మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే ఈ కవి దృక్పథం ఎంతో పురోగామిగా ఉన్నా హిందూ పురాణాల నుంచి అభ్యుదయ ప్రతీకలు ఇతను తీసుకున్న కొన్ని ఇమేజెస్ ఇతని సాంప్రదాయ నీడలో నిలుపుకున్నాయని చెప్పక తప్పదు అనే ఒక మాట లక్ష్మీ నరసయ్య గారు చెప్పిన మాట. దానికి నేను సమాధానం చెప్పాను. నా మీద మహాభారత రామాయణం, నా మీద కాదు, ఈ భారతదేశంలో మహాభారత రామాయణం ఇతిహాసాల ప్రభావం లేని వ్యక్తులు ఉండరు. ఖచ్చితంగా ఒరేవాడు భీముడు లాంటివాడు అనేటువంటి మాట అన్నాడు అనుకోండి, ఒరేవాడు ధర్మరాజు అని అన్నాడు అనుకోండి, ఒరే ఆ పిల్ల సీత లాంటి పిల్లరా నాయన అన్నాడు అనుకోండి, ఇది ఈ శూర్పణఖలాగా ఉంది అన్నారు అనుకోండి, ఖచ్చితంగా ఆ ప్రభావం రామాయణ మహాభారతాల ప్రభావం ఈ దేశంలో పౌరుల మీద ఉంది. లేదంటే వాటిల్లో నేను ఆయనకి తప్పు అనిపించినటువంటి ఒక పదం గొడ్రాలు అనేటువంటి మాట నేను వాడాను. మట్టిని అంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్తూ ఇక్కడ మట్టిని గొడ్రాలు చేసే కుట్ర ఒకటి జరిగిపోయింది అనే మాట వాడాను. ఆయన దాన్ని ఇది కాస్త వెనక చూపు కదా, నువ్వు స్త్రీని గొడ్రాలు అన్నావు అనేటువంటి మాట ఆయన, నేను దాన్ని ఒప్పుకున్నాను. ఇటువంటి మాటలు ఖచ్చితంగా స్త్రీల పట్ల మనం అనకుండా ఉండాల్సిందేమో అనే మాటను మాత్రం నేను తర్వాత రియలైజ్ అయ్యాను. గొడ్రాలు అనే మాట బదులు ఇంకేదన్నా మాట పెట్టింటే బాగుందేమో అనుకున్నాను నేను. ఆయన ఎందుకన్నాడంటే పురాణ ప్రతీకలు నేను ఇంకో కవితలో కూడా చెప్పాను. ఏమన్నానంటే అనివార్య, మేడం ఒక్క నిమిషం మీకు ఆ కవిత వినిపిస్తే అర్థం అవుద్ది. అనివార్య ప్రకటన అనేటువంటి పోయం ఒకటి నేను రాశాను మేడం. అనివార్య ప్రకటన అనే పోయం వినండి. ఒక వేసవి మధ్యాహ్నం మా ఇంటి వాకిట్లో కూర్చున్న అమ్మలక్కలు, బియ్యంలో రాళ్లు ఏరుతూ ఒక అమ్మ, నూగ్గింజలు జల్లేరు పడుతూ ఒక అక్క, ఒకరు చింతకాయలు ఒలుస్తున్నారు, తలలో పేలు చూస్తూ మరొకరు, చిరగల్లో నలుగుతున్న రాగి గింజల కాలం, లేచిపోయిన పార్వతి కూతురు, భర్తతో వేగలేక వెనక్కి వచ్చిన సుజాత మధ్యలో తొంగి చూసి వెళ్ళారు. ఏడోసారి కూడా బేరం కుదరక ఆగిన పావని పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. సీతకు రాముడు చేసిన అన్యాయం, ద్రౌపదికి పాండవులు చేసిన నష్టం, భర్త కోసం చూపు కోల్పోబడ్డ గాంధారి వస్తూ పోతూ ఉన్నారు. అందరి కళ్ళలోనూ తరతరాలుగా కురుస్తున్న మగ వృష్టికి తడిచి ఎలుస్తున్న గుండె గోడల దుఃఖపు శబ్దం, చుట్టూ కమ్ముకున్న పురుషాధిక్యపు పొగ. అప్పుడు స్తబ్దుగా ఉన్న కొన్ని అగ్నిపర్వతాలను చూశాను. చేతులు ఊపుతూ మాటల్ని అలా పూలు అల్లుతున్న వారి వేలి కొసల్లో చిగురించే మొక్కలను చూశాను. ఇప్పుడు సంభాషణ రాత్రి వైపు మళ్ళింది. అప్పుడు వారి ముఖాల్లో ఉరుకుతున్న ఏరొకటి చూశాను. ఒక స్త్రీ అన్నది కదా, మనం ఓడినట్టు నటిస్తాం గాని గెలవడం అసాధ్యమని ప్రకటిస్తే. తర్వాత నాకేమీ వినబడలేదు కానీ ఒక ప్రకటన మాత్రం చేయగలను, స్త్రీలు బలవంతులు. ఇది పోయం, అనివార్య ప్రకటన అనేటువంటి పోయం అన్నమాట. చెట్ల కింద కూర్చొని పల్లెటూరు గ్రామీణ ఆడవాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారని చెప్తూ ఇక్కడ నేను గాంధారి, ద్రౌపది, సీత లాంటి పదాలు వాడుకు ఇక్కడక్కడ నేను వాటిని సాంప్రదాయబద్ధంగా ఏం వాడలేదు.
అంటే సీతకు జరిగిన అన్యాయం నేను ప్రశ్నించాను. గాంధారి ధృతరాష్ట్రుడు వాళ్ళు ఆమె ఎందుకు చూపు కోల్పోయింది ఇవన్నీ కూడా పురోగామి పందాలోనే నేను ఆ ప్రతీకలను వాడుకున్నాను. అక్కడ చెప్పారు. అదే సంప్రదాయ నీడలో ఉన్నాను అని ఒప్పుకోవడం లేదు అన్నది నాకు అక్కడ కొంచెం అదేయనమాట. అది ఏంటో క్లారిటీ అంటే దొరకలేదు నాకు. ఒకటి రెండు ప్రతీకలు వాడినంత మాత్రం సంప్రదాయం అనే మాట వాడకూడదని నేను అంటే నేను చెప్పేశాను. అంటే మహాభారత రామాయణ ప్రభావం మన మీద ఉందంటే ఒప్పుకున్నట్టే కదా మేడం. అలాగే మహాభారత రామాయణ ప్రభావం. మహాభారతం, రామాయణం మీద, మహాభారతం వాటి మీద ఒక 20 ప్రసంగాల పైనే మీరు చేశాను. వేదికల మీద చేశారు కూడా. అవును మేడం. అంటే అందులో ఏమన్నా నేను ఒప్పుకోకూడదు అనుకుంటే నేను ఒప్పుకోను మేడం. అది ఇందులో ఏదన్నా ఇది నమ్మశక్యంగా లేదంటే అది ఖచ్చితంగా వేదిక మీదే దీన్ని నేను నమ్మనని చెప్తాను. మీకు శల్య పర్వం మీద నేను కాకినాడలో మాట్లాడుతూ గతంలో కూడా చెప్పినట్టు గుర్తు కింద శల్యుడు శల్యుడు మన ధర్మరాజు పోరాడుతూ ఉంటారు, పైన దేవతలు చప్పట్లు కొడుతూ ఉంటారు. నేను అదే వేదిక మీద ప్రశ్నించాను, ఇదేమన్నా క్రికెట్ మ్యాచా, వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ దేవతలు చప్పట్లు కొట్టలేంది, ఆపేయాలి కదా వాళ్ళు ఇద్దానని నేను ప్రశ్నించాను. అంటే ఇట్లాంటిది ఏమన్నా అసంబద్ధంగా అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా వేదిక మీదే ప్రశ్నిస్తాను. అది యువ కవులకి ఉండేది, ఉండాల్సింది కూడా ఆ లక్షణం అండి. దాన్ని ఏం కాదనలేము. ఆ క్వశ్చన్ అనేది లేకపోతే అసలు అభివృద్ధే లేదు చెప్పాలంటే. అవును మేడం, అవును, క్వశ్చనింగ్ అవును. అనేది లేక మీ గురించి, మీ కవిత్వం గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలని నేను సమయం కూడా అయిపోయినట్టుంది. అనుకున్నాను కానీ మరి మనకి ముందు వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల కొన్ని అవును మేడం. అడగలేకపోతున్నాను. అలాగే మీకు ఇష్టమైన కవులు ఎవరని అడిగి చెప్పించాలనుకున్నాను అందరి చేత. కానీ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఒకటి అడిగి నేను ఓకే ముగిద్దాము. మేడం. టైం అయిపోయింది కాబట్టి. అంటే ఆల్రెడీ భాషా సాహిత్యాల పరంగా మీరు చాలా గొప్ప కృషి చేసినట్టు ఇప్పుడు మా అందరికీ తెలిసింది. అయితే చాలా రిమార్కబుల్ ఎండీవరే మీరు చేశారు. కానీ ఇంకా భాష మీద భాషా మేడం, ప్రేమికులందరి ఏం తరపున దానికి సంబంధించి భాషా ప్రేమికులందరి తరపున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్‌లో ఇలా ఈ కృషి ఏ విధంగా ఉండబోతుంది? భాష మీద, అలాగే సాహిత్యపరంగా, అలాగే యువతరం దృష్టిలో పెట్టుకుని మీ ప్రణాళికలు ఎలాంటి ప్రణాళికలు, తర్వాత ఎలాంటి కార్యాచరణలు ఉండబోతున్నాయి? మీ వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి? మేడం, అనేది కూడా నేను ఫ్యూచర్‌లో. ఇప్పటికే ఆల్రెడీ నేను ప్రారంభించాను. పోయిన సంవత్సరం దాదాపు నేను 10-12 పాఠశాలలు విజయనగరం, శ్రీకాకుళం, అటు అనంతపురం జిల్లాలో నేను వెళ్ళాను. అక్కడ నేను ఏదైనా సమావేశానికి వెళ్ళినప్పుడు నన్ను ముందు రోజు కొన్ని పాఠశాలకు తీసుకెళ్ళాను. ఉత్తరాంధ్రలో అయితే నేను 10-15 పాఠశాలలు తిరిగాను. విజయనగరం జిల్లాలో నా ఒక మిట్ట మధ్యాహ్నం పూట 600 మంది పిల్లల్ని ఎదురుగా మైదానంలో కూర్చోబెట్టి నా చేత మైక్ ఇచ్చారు. 600 మంది పిల్లలు. నేను గంటన్నర పాటు వాళ్ళకి సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించే విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తే చాలా చక్కగా విన్నారు పిల్లలు. అలాగే మేము అనుకున్నాం గురుకుల పాఠశాలకు వెళ్ళాలి, 10th క్లాస్ పిల్లల్ని పక్కన పెట్టేస్తే కనీసం 7-8 తరగతి పిల్లల్ని అప్పుడప్పుడు వెళ్ళి కలిసి కొన్ని పద్యాలని, లేదా శ్రీశ్రీ కవితల్ని, తిలక్ కవితల్ని, శివారెడ్డి కవితల్ని, లేదా ఇప్పుడు ఆధునిక కాలంలో వస్తున్నటువంటి మంచి కవితల్ని నేనేమన్నా చెప్తే, మనలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్తే కొంతమంది పిల్లలు ఏమన్నా ఇటువైపు మళతారేమనేటువంటి ఆలోచన ఒకటి ఉంది. అదేవిధంగా మేము పోయిట్స్ మీట్ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు జిల్లా పెదపరిమిలో ఒక నెల క్రితమే, మీకు కూడా బహుశా తెలిసే ఉంటుంది, విజయవాడలో పెదపరిమి గుంటూరు దగ్గర ఎంవి రామిరెడ్డి గారి ట్రస్ట్ లో 2 రోజుల పాటు పోయిట్స్ మీట్ ఒకటి నిర్వహించాం. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి త్వరలోనే విమర్శ మీద ఒక 2 రోజుల పాటు అక్కడే విమర్శ మీద ఒక 2 రాష్ట్రాల్లోనూ వ్యాసాలు విమర్శ రాస్తున్నటువంటి వ్యక్తులను పిలిపించి అక్కడ ఒక మంచి కార్యశాల నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే యూనివర్సిటీలు తిరగాలని రేపు నెలలోనే జూలై 29 ఎస్పీ యూనివర్సిటీలో పీజీ చేస్తున్న పిల్లలతో మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం. అన్ని యూనివర్సిటీలు తిరగాలి, పిల్లల్ని కలవాలి. ఇది అలా చేస్తే కనీసం 30-40 మంది పిల్లలు 2-3 సాహిత్యం వైపు వచ్చి ఒక పుస్తకం చదివితే మన ప్రయత్నం సఫలం అయిపోయినట్టే కదా అని ఒక ఆలోచన. బాగుందండి. ఇది అంటే చాలా కార్యక్రమాలు ఇలాంటివే జరుగుతూ ఉన్నా, ప్రచారం అని నేను అనగాని వీలైనంత ఎక్కువ మందికి తెలిస్తే ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, తెలుగు కార్యక్రమాలు వాళ్ళల్లో వాళ్ళే చేసుకుంటున్నాం గానీ, ఎక్కడైనా గూడా విస్తృతంగా అవేర్‌నెస్, ప్రచారం కాదది, అవేర్‌నెస్ అయితే లేదు. ఆ దృష్టిలో కూడా ఆలోచించి ఏదైనా కార్యక్రమం చేస్తే అందరిని మాక్సిమం ఇన్వాల్వ్ చేసేస్తే దాన్ని, అంటే మీకు ఒక సైన్యం తయారు చేయగలిగినంత సామర్థ్యం మీకుంది. అలాగే యాజ్ ఏ లెక్చరర్‌గా అవకాశం కూడా ఉంది గాబట్టి ఈ విధంగా కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్తారు. ఈ భాషా ప్రేమికులందరికీ కూడా ఒక భరోసాని కల్పిస్తారు
అని ఆశిస్తూ చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మా భావన ప్రియ తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా సంతోషం. శుభావిలా. ధన్యవాదాలు వాణి గారు. ధన్యవాదాలు నేటి అతిథి అయినటువంటి శంకర గోపాలయ్య గారికి. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.